శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం టెట్ అభ్యర్థుల కోసం తెలుగు బోధనా పద్ధతులు 6 మార్కులు ఎలా పొందాలో చెప్పుకుందాం. తెలుగు బోధనా పద్ధతులు 6 మార్కుల గురించి చెప్పుకుందాం. తెలుగు బోధనా పద్ధతులు ఇందులో ఉన్న అంశాలు: భాష, మాతృభాష, మాతృభాషా బోధన లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, వనరుల వినియోగం, బోధనాభ్యాసన ఉపకరణాలు, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. వీటికే నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక అని పేర్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అందులో ఒక్కొక్క అంశం గురించి చెప్పుకుందాం. మొదటిది భాష, మాతృభాష, మాతృభాషా బోధన లక్ష్యాలు. మరి భాష్యతే ఇది భాష అని చెప్పడం జరుగుతుంది. మానవుడికి సమాజంలో అత్యంత అవసరమైనది భాష. మానవుడిని జంతువు నుంచి వేరు చేసింది భాష. మరి భాష నిర్వచనాలు: భాష మొదట మౌఖికంగా కొనసాగే సంకేత ప్రక్రియ. భాష అనే శబ్దం భాష అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడింది. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన శబ్ద సముదాయమే భాష అని పలువురు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇందులో మనకి భాషా నిర్వచనాలు, భాషోత్పత్తి వాదాలు, ఇందులో మాతృభాష యొక్క ప్రాధాన్యత, మాతృభాష బోధన ద్వారా సాధించే లక్ష్యాలు, ఇవన్నీ కూడా తెలుగు బోధనా పద్ధతుల పుస్తకంలో నుంచి విస్తృతంగా చదవండి. వాటిలో నుంచి ప్రశ్నలు రాయండి. 2 భాషా నైపుణ్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు. మరి భాషా నైపుణ్యాలు చతుర్విధ నైపుణ్యాలు అంటాం. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. శ్రవణం అంటే వినటం, భాషణం అంటే మాట్లాడటం, పఠనం చదవటం, లేఖనం రాయటం. కాబట్టి పిల్లవాడు పూర్తిగా రాయాలంటే ముందు బాగా వినాలి, తర్వాత బాగా మాట్లాడాలి, బాగా చదవాలి, అప్పుడు రాయగలడు. కాబట్టి ఈ చతుర్విధ నైపుణ్యాలనే భాషా నైపుణ్యాలు. ఇందులో మనం సాధించిన సామర్థ్యాలు వాటిని కూడా చెప్తారు. ముఖ్యంగా విస్తార పఠనానికి ఉపయోగపడే పుస్తకం ఏది అన్నప్పుడు వాచకము, ఉపవాచకం. ఉపవాచకం విస్తార పఠనానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. లేఖనంలో ఉండే రకాలు, భాషణం ఎలా మాట్లాడాలి, శ్రవణం ఎలా వినాలి, వీటిని మనం ఎలా సాధించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరణతో మీరు చదవండి. ఇందులో మొట్టమొదటిగా శిశువుకి నేర్చుకునేది ఏమిటయ్యా అంటే శ్రవణం. కాబట్టి మనం నేర్పవలసింది భాషణం, తర్వాత పఠనం, తర్వాత లేఖనం. ఈ విధంగా భాషా నైపుణ్యాల గురించి చక్కగా చదవండి. తెలుగు బోధనా పద్ధతులు. ఇందులో బోధనా పద్ధతులు. మరి బోధన మనం ఏం చెప్తున్నాం? పద్య బోధన, గద్య బోధన, వ్యాకరణ బోధన. పద్య బోధనలో అనువైన పద్ధతులు ఏమిటి? పద్యాన్ని
పూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం పూర్ణ పద్ధతి, విభజించి చెప్తాం ఖండ పద్ధతి. అదేవిధంగా గద్య బోధనలు చూసినట్లయితే చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ పద్ధతి, కథన పద్ధతి. ఈ విధంగా వ్యాకరణ బోధనకు కూడా అనుమాన పద్ధతి, నిగమోపపత్తి పద్ధతి అని అనేక పద్ధతులు ఉంటాయి. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు గద్య బోధనకి అనువైన పద్ధతి ఏమిందయ్యా అంటే ప్రశ్నోత్తర పద్ధతి. ఈ విధంగా ఈ బోధనా పద్ధతులని క్షుణ్ణంగా చదవాలి. అదేవిధంగా ప్రణాళిక, రచన, వనరుల వినియోగం. మరి పాఠశాలలో మనకి ఎటువంటి ప్రణాళికలు ఉంటాయి, ఆ ప్రణాళికలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? మరి దేనికైనా ఒక ప్రణాళిక లేకపోతే మన అభ్యసనం కుంటుపడుతుంది. ఇదేవిధంగా మీరు ఇప్పుడు డిఎస్సికి టెట్కి చదువుతున్నారు. టెట్ చదవాలనుకున్నప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం మేము చెప్తున్న సిలబస్ని అనుసరించి రోజుకి కొంత అంశాన్ని పూర్తి చేసుకున్నట్లయితే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ ప్రణాళికల్లో చూసినట్లయితే విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక. మరి ఉపాధ్యాయుడికి తరగతి గదిలో ఉపయోగపడేది ఏ ప్రణాళిక అయ్యా? పాఠ్య ప్రణాళిక. మరి ఉపాధ్యాయుడు సంవత్సరం మొత్తం ఉపయోగించే ప్రణాళిక ఏంటయ్యా? వార్షిక ప్రణాళిక. కాబట్టి ఈ విధంగా ప్రణాళిక, రచన, అదేవిధంగా వనరులు, వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, క్లాస్ రూమ్, మనగా క్రీడా మైదానం, ఈ విధంగా ఈ వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలన్నీ కూడా క్షుణ్ణంగా మనకి మెథడాలజీలో చెప్పడం జరిగింది. కాబట్టి మరింత వివరంగా ఆ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి చదువుకోండి. తర్వాతి అంశం బోధన అభ్యసన ఉపకరణాలు. మరి బోధనలో, అభ్యసనలో మనకి సహాయం చేసేవే బోధన అభ్యసన ఉపకరణాలు. భాషా బోధన వివిధ దశల్లో ఉపాధ్యాయులు ఉపయోగించే వస్తుజాలమే బోధనోపకరణాలని విలియం మార్తా అనే వ్యక్తి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎవరు ఎటువంటి నిర్వచనాలు ఇచ్చారు, ఈ బోధనా ఉపకరణాల యొక్క రకాలేంటి, ఏ బోధనోపకరణం దేని మీద వస్తుంది, ఇలాంటి బోధనోపకరణాలు మనం తరగతి గదిలో ఎలా ఉపయోగించాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ముందుగా బోధన అభ్యసన సామాగ్రి. ఇందులో దృశ్య పరికరాలు, శ్రవణ పరికరాలు, దృశ్య శ్రవణ పరికరాలుగా కూడా వర్గీకరించవచ్చు. శ్రవణ బోధనోపకరణాలు మరి రేడియో, గ్రామ్ఫోన్, టేప్ రికార్డ్, సిడి, డివిడి ప్లేయర్, ఐప్యాడ్, సెల్ ఫోన్, సంగీత వాయిద్యాలు, భాషా ప్రయోగశాల, పెన్ డ్రైవ్లు, మైక్రోచిప్, ఇవన్నీ కూడా శ్రవణ బోధనోపకరణాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాతి అంశం అంటే ఈ ఉపకరణాలు ఇచ్చి ఏ అంశం కిందకు వస్తుంది అన్న విధంగా మనకి అనేకమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా బాగా క్షుణ్ణంగా చదవండి. తర్వాతి అంశం చూద్దాం. మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. మరి మూల్యాంకనం అంటే ఏంటి? మూల్యాంకనం బోధన అభ్యసన ప్రక్రియలో ఒక అంతర్భాగం. ఉపాధ్యాయుడు తన విద్యార్థులను గురించి, తన బోధనను అడుగడుగునా తెలుసుకోవడానికి మూల్యాంకనం ఒక సహాయకారిగా ఉపయోగపడుతుంది. మరి కొఠారి కమిషన్ అభిప్రాయం ప్రకారం మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ. మరి ఎల్లప్పుడూ సాగే ప్రక్రియ ఇది. నిరంతర మూల్యాంకనం అంటున్నాం మనం. అందుకే ఇప్పుడు కూడా బోధన అభ్యసన ప్రక్రియలో మూల్యాంకనాన్ని ఉపాధ్యాయుడు శాస్త్రీయంగా నిర్వహించాలి. ఈ బోధన అభ్యసన ప్రక్రియను నిర్వహించే నికష, పరీక్ష మాపనం అన్నింటినీ కలిపి మూల్యాంకనం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మూల్యాంకనంలో ఉన్న రకాలు వీటన్నిటిని కూడా తెలుసుకుంటే మరి ఒక పీరియడ్ అయిపోగానే నిర్వహించే దాన్ని ఏమంటారయ్యా? అదేవిధంగా
నేడు విద్యార్థికి అత్యంత ప్రామాణికమైన మూల్యాంకన పద్ధతి ఏది? ఇలాంటి అనేకమైన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా బోధనా పద్ధతుల్లోని ఈ అంత సిలబస్ మొత్తాన్ని క్షుణ్ణంగా చదివి మంచి మార్కులు పొందాలని కోరుకుంటూ మీ అందరికీ టెట్లో మంచి మార్కులు రావాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదములు. ఆల్ ద బెస్ట్.